Please subscribe to our YouTube channel. Like and share this video. బఫే భోజనం అన్నది నిలబడి నీళ్ళే తాగరాదు, కిడ్నీల మీద బరువు పడుతుంది అన్నాడు. అసలు కిడ్నీ అని కాదు, ఇంకొకటి అని కాదు, నీ జీవితం మీద బరువు పడుతుందిరా, నిలబడి తినొద్దు అన్నారు. అంటే అందుకే బఫే భోజనం అంటే బఫేలోలు చేసే పని. అది బఫేలో నిలబడేది ఉంటుంది. వాడు కూడా బఫే అని ఎందుకు పెట్టాడు చూడండి, దాని పేరు ఏదో ఉఫే అని ఉండొచ్చు కదా, ఎందుకనలేదు బఫే అని అన్నాడు. అంటే బఫేలో సహజంగా నిలబడే తింటుంది, దాన్ని కూర్చునే వీలు లేదు. అందువల్ల అది బఫేలో చేసేటువంటి పని మనము బఫేలో చేస్తాం. అలా చేయొద్దు. కూర్చోండి, హాయిగా కూర్చునే తినండి, నిలబడి తినకూడదు. అది చతుష్పాత్ 4 పాదములు కలిగిన జంతు లక్షణము అన్నాడు. ఎందుకయ్యా, ఏమిటి జంతువుకు మనకు తేడా? ఆహార నిద్రా భయమైథునాని సామాన్యమే తత్పశువన్నరాణం ధర్మో హి తేషామధికో విశేష అన్నాడు. పశువులకు మనకు ఏమిటి? ఆహార, అది గడ్డి తింటుంది, గడ్డి కొసలో ఉన్న ధాన్యము సారం మనం తింటాం. కొంచెం ఏదైనా మొత్తానికి అదే, దాంట్లో కొసలో తినడము వెనక తినడము తేడా. ఆహార నిద్ర, అది నిద్రపోతుంది, మనం నిద్రపోతాం. కాకుంటే అది నిలబడి నిద్రపోవచ్చు, ఒక్కోసారి ఏదైనా పడుకున్నట్టు పడుకుని నిద్రపోవచ్చు, మనం ఏదో పడుకుని నిద్రపోతాం. ఒక్కోసారి వీలు లేదంటే కుర్చీలో కూర్చోనో నిలబడి మనం కూడా నిద్రపోతాం. భయ, ఇలా అంటే ఇట్లా అంటారు. భయం దానికి ఒకటే మనకు ఒకటే. మైథునాని సంసారము, అది సంసారము, సంతానోత్పత్తి, మానవులు సంసారము అంటేనే చిత్రమైన మాట. సంసరతి సరతి ఇది సంసార అన్నారు. ఎప్పుడు కదులుతూనే ఉంటుంది అది. అంటే మన తాతకు కొడుకు తండ్రి, తండ్రి కొడుకు కొడుకు మనవడుకు కొడుకు ముని మనవడు, ఇంకో మనవడు ముని మనవడు, ఇట్లాగా మును మనవడు, ఇలా పోతూనే ఉంటుంది కిందికి పైకి. అందుకే మన జ్ఞాపక శక్తి మీద కూడా పెద్దవాళ్లకు చాలా నమ్మకం. 3 తరాలు మాత్రమే గుర్తుపెట్టుకోరా అన్నాడు. నిజంగా 4వ తరం అడిగితే మనకు కూడా తెలియదు. కొంచెం ఏమేవో మన ఇప్పుడు ఆయన అంటే ఆమెకేం తెలుసు పాపం, ఆమె ఇంకో ఇంటి నుంచి వచ్చింది. ఆమె తాత ఎవరో ఆమెకు తెలియాలి, కానీ నీ తాత కూడా ఆమెకి ఎక్కడ తెలుస్తారు? వెంటనే ఏదైనా ఆమెకు బాధ్యత అప్పచెప్పి అడుగుతాడు. వెంటనే ఎవరు మా తాత అంటే, మీ తాత నాకేం తెలుసు అండి, మా తాతే నాకు తెలియదు, మీ తాత నేను ఎక్కడ గుర్తుపెట్టుకుంది, అసలు చూడనే లేదు, మీ నాన్నని చూస్తాను కానీ మీ తాత నాకేం తెలుసు. ఇలా ఈ వంశక్రమములో 3 తరాలు అన్నాడు. వసు రుద్ర ఆదిత్య స్వరూపములు అన్నాడు. ఈ మనిషి దివార్థే రాత్రి, పగటి కోసము, రాత్రి సుఖంగా నిద్రపోవడం కోసము, రాత్రి అర్థే దివా శ్రమ, పగలంతా శ్రమపడరా అన్నాడు. శ్రమపడేవాడికి సులభంగా నిద్ర వస్తుంది రాత్రి. ఊరికే కూర్చుని దురాలోచనలు చేసేవాడికి రాత్రి కూడా అవే ఉంటాయి, నిద్ర పట్టదు. అందువల్ల పగలు శ్రమపడేవాడికి రాత్రి నిద్ర వస్తుంది. అలాగే ఎండాకాలంలో కష్టపడరా అన్నాడు. వర్షాకాలంలో బయటికి తిరగలేడు. ఆ వర్షార్థే, వర్ష ఋతువు కోసము ఎండాకాలంలో ఇంకో ఋతువులో కష్టపడరా అన్నాడు. అలాగే పరస్యార్థే ఇహ అన్నాడు. పరము కోసం ఇక్కడ కొంచెం శ్రమపడు నాయన అన్నాడు. ఇక్కడే సుఖంగా హాయిగా అన్ని అనుభవిస్తూ ఉంటానంటే వీడికి పరం ఏమీ లేదు. మళ్ళీ పరం ఇంకో జన్మ ఇలాగే మళ్ళీ మనిషి అవుతాడనే నమ్మకం లేదు. 84 లక్షల జీవరాశులలో ఉత్తమోత్తమ జన్మ మానవుడు. ఎందుకు? వీడికి వివేకం ఉన్నది, బుద్ధి ఉన్నది. ధర్మోహి తేషాం అధికో విశేష అన్నాడు. ఆహార నిద్ర భయ మైథునములు సమానమైన ధర్మములైనప్పటికీ కూడా ధర్మము అనేది ఒక్కటి వీడికి ప్రత్యేకముగా ఉన్నది. ధర్మం అంటే ఏమిటి? మహాభారతంలో చాలా తేలికగా ఒక మాట చెప్పాడు, సంస్కృతంలో కూడా చెప్పాడు. అదే యదుక్తం శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభిః, గ్రంథములు కొన్ని కోటి చెప్పినా అది ఒక అర్ధ శ్లోకంలో చెప్తానయ్యా అన్నాడు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నాడు. దీనినే భారతంలో, మహాభారతంలో చెప్పాడు. వరులేయవేనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానురులక విసేయకునికి పరాయణము పరమ ధర్మ పదములకెల్లన్. వరులేయవి యునరించిన, ఇతరులు ఏం చేస్తే మనకు మనస్సుకు కష్టం కలుగుతుందో
అది నీవు ఇతరులకు చేయవద్దు. ఇతరులు నీకు ఏం చేస్తే సంతోషం కలుగుతుందో అది నీవు ఇతరులకు చెయ్యి అన్నాడు. వరులేయవియొనరించిన నరవర అప్రియము తన మనంబులకగు తాను వరులకవి సేయకునికి, వరులకు ఇతరులకు నువ్వు అవి చేయొద్దు. ధర్మరీత్యా ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుందో ఇదే పరమధర్మం అన్నాడు. ధర్మ ధ్రియతే అనేన ఇది ధర్మ. ఈ ప్రపంచమంతా ధరింపబడి ఉన్నది. Please subscribe to our YouTube channel. Like and share this video.